హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యాంష్ మౌనిక. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే టాపిక్, నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే, అక్క కిడ్స్తో అస్సలు అవ్వటం లేదు చదవటం అనేది అయితే వచ్చింది. యాక్చువల్గా మనకి ఎవరికి ఆ టైం అనేది అవ్వదు. అంటే కిడ్స్ ఉండి చదువుకోలేని వాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్, హౌస్ వైఫ్స్కి, ఇంట్లో ఉండి పనులు అంటే చదువుకోలేని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఎట్లాగైనా నేను చదువుకోవాలి అని అయితే నేను ఈసారి అయితే నేను టార్గెట్ పెట్టుకున్నా కదా, దాన్ని బట్టి నేను టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకున్నాను. ఆ టైం టేబుల్ ప్రకారమే నేను ఈ రోజుకి ఈ టైంలో ఇది చదవాలి అనుకుని పెట్టుకున్నాను కాబట్టి నేను ఈ టైంకి నేను చదువుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఈ టైంలో నేను ఈరోజు చదువుతున్నాను ఎందుకంటే మా బాబు పడుకున్న టైంని నేను యూజ్ అనేది చేసుకుంటున్నాను. సో మీరు కూడా అలా ఏదో ఒక టైం అనేది మనకి ఖచ్చితంగా దొరుకుతుంది కదా, దాన్ని బట్టి మనం యూజ్ అనేది చేసుకోవాలి. మనం ఏమనుకుంటాం, నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా, ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి కదా, అప్పుడు చదువుకోవచ్చులే అనుకుంటాం. కానీ మనం అయితే సిలబస్ దాని తర్వాత ఇప్పుడు ఎస్పెషల్లీ హౌస్ వైఫ్, ఇంట్లో ఉండి నేను జాబ్ కొట్టాలి అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచి చదువుకోవడం అనేది బెటర్. అట్లీస్ట్ డేలో ఒక్క టాపిక్ అయినా చదువుకోవడం వల్ల మనకి అప్పటి నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మనకి టైం అనేది దొరుకుతుంది. పైగా మనం అట్లీస్ట్ మనం సిలబస్ అనేది మనము కంప్లీట్ అనేది చేసుకోగలుగుతాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసేయండి. మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఇష్టమో ఆ సబ్జెక్ట్ నుంచే స్టార్ట్ చేసేయండి. సో మీరు అప్పటి వరకు సిలబస్ అనేది మనకి ఈజీ అవుతుంది చదువుకోవడానికి. ఎగ్జామ్స్ కూడా మంచిగా రాయొచ్చు. ఎన్ని రోజులు మనం చేసిన తప్పే మళ్ళీ చేయకూడదని నా అభిప్రాయం. నేను అనుకున్నది అదే. సో నేను రోజులో ఒక్క టాపిక్ అయినా నేను చదువుకోవడానికి నేను టైం అనేది కేటాయించుకుంటున్నాను. ఇప్పుడు మా బాబు పడుకున్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ 2 అవర్స్ని నేను యూటిలైజ్ చేసి వాడి పక్కనే నేను కూర్చున్నాను. మళ్ళీ వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళలేదు, కిందనే కూర్చుంటా. మళ్ళీ నాకు స్టడీ చైరు, నాకు స్పెషల్ రూమ్ ఏమీ లేదు. కాకపోతే నేను వాడెక్కడ పడుకుంటాడో అక్కడే నేను కూర్చొని అయితే చదువుకుంటాను. ఆ తర్వాత వాడు లేచిన తర్వాత నేను మళ్ళీ ముట్టుకోను బుక్స్. ఎందుకంటే వాడు ఆడుకోలేడు, మళ్ళీ నేను చదువుకోలేను. కాబట్టి ఎందుకు ఇద్దరికి డిస్టర్బెన్స్ అని నేనైతే బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి వాడి కోసం వాడితో ఆడుతూ ఉంటే వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇటు అటు మనం నేను బ్యాలెన్స్ అయితే చేస్తున్నాను. మీరు కూడా బ్యాలెన్స్ చేయాలి. నేను చేస్తున్నాను. ఆ తర్వాత మా ఇల్లు అయితే చిన్న షాప్ అయితే ఉంటుంది. ఆ షాప్ ముందే ఇద్దరం కూర్చున్నాము. వెహికల్స్ అటు ఇటు పోతున్నాయి. మా బాబు వాటిని చూసి బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత ఫుల్ వర్షం మా ఇంటి దగ్గర దగ్గర ఒక 1 వీక్ అయిపోతుంది వర్షం పడుతుంది బాగా. మేము టీ అయితే చేసుకొని తాగేసామన్నమాట. టీ తాగేసాము. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. కొద్దిసేపు ఆగింది వర్షము, మళ్ళీ పడుతుంది. చూడండి ఎంత వర్షం పడుతుందో. సో ఒకవేళ మా ఇంట్లో కనుక మా దగ్గర ఫుల్ వర్షం పడితే మా ఇల్లు మునిగినట్టే. మా ఇంట్లోకి నీళ్ళు అయితే ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మా ఇల్లు కొంచెం డౌన్లో ఉంటుంది. సో ఇదన్నమాట మా పరిస్థితి. సో వర్షం అయితే ఫుల్ పడింది. అక్కడ అన్నీ నిండిపోయాయి అన్నమాట. వాటినన్నీ నేను నీళ్ళన్నీ ఇట్లా పారేస్తున్నాను, అంతా కడిగేస్తున్నాను అనమాట. ఈజీ అయిపోతుంది కదా వర్షం పడినప్పుడు కడిగేసాయి. సో అది నేను దాని తర్వాత స్నానం చేద్దామని, వేడి నీళ్ళు పెడదామని నేను అటు నుంచి వాటర్ అయితే తీసుకొస్తున్నాను. గ్యాస్ మీద పెడదామని. కట్టెల పొయ్యి మీద ఇప్పుడు మాకు అవ్వదు కట్టెల పొయ్యి మీద పెట్టుకోవడానికి. హీటర్ అయితే మేము యూజ్ చేయము ఎక్కువ. కట్టెల పొయ్యినే మేము యూజ్ చేస్తాము. మా బాబు మా అమ్మ అక్కడ కూర్చున్నారు. దాని తర్వాత మేము అన్నం తినేసాము. మిల్క్ నేను తాగేసాను. మా బాబు కూడా ఫీడింగ్ ఇచ్చేసాను. వాడు కూడా తినేసాడు. మా అమ్మ తినేసింది. మేము ముగ్గురం తినేసి వాళ్ళు కొద్దిసేపు చాలాసేపు ఆడుకున్నాడు మా బాబు. ఆడుకున్న తర్వాత వాడిని పడుకోబెట్టి నేను చదువుకున్నాను. నా 9-10 ఒక 1.5 అవర్ 2 అవర్స్ అలా నేను చదువుకొని ఈరోజు నేను పెట్టుకున్న టార్గెట్కి నేను కంప్లీట్ అయితే. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇలా చీకట్లో కూర్చొని చదువుకుంటున్నావని. కాకపోతే మా ఇంట్లో అంత స్పేస్ ఉండదు. ఎందుకంటే చిన్నదే కదా ఇల్లు కాబట్టి. యాక్చువల్గా
బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. బయట ఎందుకు కూర్చొని చదువుకోవడం మళ్ళీ బాగుండదు అనుకొని నేనైతే లోపల వచ్చి కింద కూర్చొని చదువుకుంటున్నాను. అంటే నాకు కొందరికి ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద అంటే టేబుల్స్ మంచిగా స్టడీ రూమ్స్ ఉంటాయి కాబట్టి, కాకపోతే నేను ఎక్కడ వీలైతే నేను అక్కడ చదువుకోవడానికి అయితే టైం అయితే చూసుకుంటానన్నమాట, ప్లేస్ అనేది. సో ఇదండి మ్యాటర్. ఇప్పుడు ఎవరికైనా అందరికీ ఉన్నట్టయితే ఉండదు కదా. సో మనకి ఉన్నంతలోనే మనం ఉండాలి అంతే. సో ఇది యాక్చువల్గా ఈ వీడియో అనేది నాలాగా ఎవరైనా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి మాత్రమే నేను ఇలా చెప్తున్నాను. ఎవరైనా ఇంట్లో ఉండి చదువుకోలేని వాళ్ళకి మాత్రమే నేను అంటే నా వీడియో అనేది మోటివేషన్ లాగా అవుతుందని నేను ప్రయత్నిస్తున్నాను. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే ఇలా చదువుకోండి. Thanks for watching. Do like, share and subscribe to my channel.